న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్లపై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతోంది. ఢిల్లీ లిక్కర్, సిబిఐ, ఈడీ కేసుల్లో బెయిల్ కోసం సుప్రీం కోర్టును ఆమె ఆశ్రయించారు. కవిత పిటిషన్లపై జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం విచారణ జరపనుంది. ఆమె తరపున వాదనలు ముకుల్ గోహతి వినిపించనున్నారు. కాగా ఇప్పటికే దర్యాప్తు సంస్థలు కౌంటర్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి టి హరీష్ రావు కొద్దిసేపటి కిందటే సుప్రీంకోర్టుకు చేరుకున్నారు. బెయిల్ పిటిషన్పై వాదనలను స్వయంగా తిలకించనున్నారు. బెయిల్ లభించవచ్చనే ఉద్దేశంతో కేటీఆర్, హరీష్ రావు, ఇతర బీఆర్ఎస్ నాయకులు సుప్రీంకోర్టుకు వచ్చారని అంటున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరుపుతోంది. ఢిల్లీ లిక్కర్, సిబిఐ, ఈడీ కేసుల్లో బెయిల్ కోసం సుప్రీంకోర్టు ఆమె ఆశ్రయించారు. కవిత పిటిషన్లపై జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం విచారణ జరపనుంది. ఆమె తరపున వాదనలు ముకుల్ గోహత్గి వినిపించనున్నారు. కాగా ఇప్పటికే దర్యాప్తు సంస్థలు కౌంటర్ దాఖలు చేశారు. ఇప్పటికే బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి టి హరీష్ రావు కొద్దిసేపటి కిందటే సుప్రీంకోర్టుకు చేరుకున్నారు. బెయిల్ పిటిషన్పై వాదనలను స్వయంగా తిలకించనున్నారు. బెయిల్ లభించవచ్చనే ఉద్దేశంతో కేటీఆర్, హరీష్ రావు, ఇతర బీఆర్ఎస్ నాయకులు సుప్రీంకోర్టుకు వచ్చారని అంటున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి అందిస్తారు. రాజమౌళి, ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ అయి విచారణలు, వాదన జరుగుతూ ఉన్నాయి కోర్టులో. అలాగే పలుసార్లు బెయిల్కి పిటిషన్ వేసుకున్న కూడా రాకపోవడంతో ఈసారి కవితకి బెయిల్ వస్తుందని ఆశాభావంతో ఉన్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. అమ్మని మొత్తం మీద కవితకు ఈ రోజు బెయిల్ వస్తుందనే ఆశ మాత్రం బీఆర్ఎస్ నాయకుల్లో, కవితలో మనసులో మాత్రం పుట్టుకుందని చెప్పొచ్చు. ఇక ఏదైనా కానీ ఈడీ చేతిలో మాత్రం ఏదైతే కవిత ఫోన్లకు సంబంధించి ఫోన్లన్నింటినీ కూడా ధ్వంసం చేసింది. ఈ ధ్వంసానికి గల కారణాలు కూడా తెలియాల్సి ఉంది. ఎందుకంటే అవన్నిటి కూడా ఫార్మాట్ చేసింది. ఎవరన్నా డేటా ఎక్కువైతే కొంత డేటాను రిమూవ్ చేస్తారు, కానీ ఎవరు కూడా ఫోన్లను ఫార్మాట్ చేయరు. ఫోన్లను ఫార్మాట్ చేసి 10 ఫోన్లను ఫార్మాట్ చేసి ఇంట్లో పని వాళ్ళకు మాత్రం ఇచ్చిందన్నట్టు ఈడీ తరపు ఉన్నటువంటి ఎస్వి రాజు కూడా వాదనలు వినిపించారు. ఇదే విధంగా అయితే ఎమ్మెల్సీ కవిత తరపు లాయర్ కూడా వినిపించారు. ముకుల్ గోహతికి కూడా వినిపించడం జరిగింది. అయితే కవిత నిర్దోషి. కవితను మాత్రం 100 కోట్ల ఆ ముడుపులు, అంటే గోల్మాల్ ముడుపుల్లో మాత్రమే అటు ఇటు ట్రాన్స్ఫర్ అయిన దాంట్లో ఆరోపణలు మాత్రమే ఉన్నాయి, కానీ నిజ నిర్ధారణ మాత్రం లేదు. నిజాలు మాత్రం ఎక్కడ లేవు, ఆరోపణలు మాత్రం చేశారు అని చెప్పడం జరిగింది. ఈ వాదనలు అంటే వేడివేడిగా ఇద్దరి తరఫున వాదనలు వినిపించిన నేపథ్యంలోనే ఇదే రకంగా చూస్తే కవితకు బెయిల్ వస్తుందా రాదా అనేది, కానీ గట్టిగా మాత్రం ఈడీ తరపులో ఉన్నటువంటి ఎస్వి రాజు లాయర్ గారు కూడా వాదించడం జరిగింది. ఎందుకంటే ఏ రకంగా కేసును తప్పుతో పట్టించే విధంగా ఫోన్లను మొత్తం మీద రిమూవ్ చేసి, ఫోన్ల డాటాను మొత్తం రిమూవ్ చేసి ఇంట్లో పని వాళ్ళకి ఇచ్చారు. ఏ కేసులో కూడా సహకరించలేదు. కవిత ఇప్పటి వరకు కూడా ఈ కేసులో పురోగతి సహకరించలేదు. ఎవరికి కూడా ఈడీకి వచ్చి ఎవరికి కూడా సహకరించలేదు. అలాంటి వ్యక్తికి ఇప్పుడు బెయిల్ ఎలా మంజూరు చేయమంటారు అని కూడా తరపు లాయర్ కూడా వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలోనే కవిత తరపు లాయర్ కూడా
తను కొన్ని క్వశ్చన్స్ వేయడం జరిగింది. ఏదైతే కవిత ఒక లేడీ కాబట్టి ఆ లేడీకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆ ప్రాబ్లమ్స్ దృష్టిలో పెట్టుకొని కోర్టు అంగీకరించాలి, అలాంటి వ్యక్తికి బెయిల్ మంజూరు చేయాలి, షరతులతో కూడిన బెయిల్ అయినా కావచ్చు అని వాదనలు వినిపించారు. కానీ మొత్తం మీద దర్యాప్తు సంస్థలు రికవరీ చేయలేదు అని చెప్పేసి ముకుల్ సింగ్ అంటే చక్కగా రికవరీ చేయలేదు కాబట్టి ఇదంతా మోపుతున్నారు అని కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కవిత బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ వాడివేడిగా జరుగుతుంది. కానీ బెయిల్ వస్తుందా రాదా అనేది ఒక ఉత్కంఠ మాత్రం నెలకొంది. ఇప్పటికే సుమారుగా ఎమ్మెల్యేలతోటి హరీష్ రావు, కేటీఆర్ మాత్రం కవిత భర్త కూడా అక్కడే ఉండడం జరిగింది. ఈ నేపథ్యంలోనే బెయిల్ వస్తుందా రాదా, దర్యాప్తు కవిత సహకరించలేదని ఒక పక్క వెళ్తుంటే ఫోన్లో డేటా ఎక్కువైనప్పుడు డిలీట్ చేస్తాం కానీ ఫార్మాట్ చేయరు అని కూడా ఈడీ తరపు లాయర్ వాదించడం ఆధారం కవిత తారుమారు చేశారు, అట్టి పరిస్థితుల్లో ఆమెకు బెయిల్ మంజూరు చేయొద్దు అంటూ కూడా తను ఇచ్చారు. కవితకు సెక్షన్ 45 ఎందుకు వర్తించలేదని సిబిఐ ఈడీ వర్తించని అడిగినా కానీ అప్రూవల్ గా పిల్లైసై తన స్టేట్మెంట్ ఎందుకు ఉపసంహరించుకున్నారని కూడా మాట్లాడిన నేపథ్యంలోనే కవితకు సామాన్లు జారీ చేయగానే అరుణ్ జైట్లీ పిల్లలు వాంగ్మూలాన్ని కూడా రికార్డ్ చేసినాము అని చెప్పడం జరిగింది. అయితే కవితకు బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో భారీ వాదనలు మాత్రం వినిపిస్తున్నారు, ఇరు వర్గాలు వినిపిస్తున్నారు. కానీ ఈ మొత్తం మీద ఏదైతే 100 కోట్ల రూపాయల ముడుపుల మేర ఈ కుట్రలో భాగంగా ఎవరెవరు ఉన్నారు అనేది మాత్రం ఇప్పటివరకు కవిత నోరు విప్పి మాకు ఏమాత్రం సహకరించలేదు అని మాత్రం ఈడీ స్పష్టంగా చెప్పినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి మాత్రం కవితకు బెయిల్ రాదు అనేది ఒక వంతు అంటే బలంగా వినిపిస్తున్న నేపథ్యం ఉంది. ఎందుకంటే ఇప్పటికే 4 సార్లు బెయిల్ మంజూరు కోసం అంటూ కూడా పిటిషన్ దాఖలు చేసినా కానీ 4 సార్లు కూడా కొట్టివేయడం జరిగింది. ఇది 5వసారి కూడా అవుతుంది అనేది మాత్రం కొద్దిగా క్వశ్చన్ మార్క్ గానే ఆగపడుతున్నట్టు మనకు తెలుస్తుంది. రైట్ రాజమౌళి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.